హాయ్ వెల్కమ్ టు ఎక్స్పర్ట్ అవర్. జానపద గీతాలు. సహజంగా పల్లెల్లో కష్టజీవులు రైతులు తమ కష్టాన్ని మర్చిపోవడానికి ఆలపించే గీతాలే జానపద గీతాలు. మరి సహజ సిద్ధంగా ప్రకృతితో మమేకమైనటువంటి ఈ గీతాలు వాళ్ళ కష్టంతో పాటు వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధల్ని భావాల్ని వ్యక్తపరుస్తూ న్యాచురల్ మాండలికాలతో సహజ సిద్ధమైన భాషతో వాడుక భాషతో ఈ పాటలు ఎంతో చక్కగా ఉంటుంటాయి. మరి ఈ రోజుల్లో కూడా అలనాటి జానపద గీతాలకి మంచి ఆదరణ దొరుకుతోంది అంటే అతిశయోక్తి కాదు. చాలా పాటలు ఈ రోజుల్లో సినిమాల్లో కూడా పెడుతున్నారు. ఆ పాటలను బట్టే సినిమాలు హిట్ అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఎక్స్పర్ట్ అవర్లో ప్రముఖ జానపద గాయని అలాగే సహజ సాంప్రదాయ జానపద కోకిల 10కి పైగా వరల్డ్ రికార్డ్స్ని తన సొంతం చేసుకున్నటువంటి పారడీ క్వీన్ డాక్టర్ అరుణ సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, చక్కటి జానపదాల పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. నమస్తే అండి అరుణ గారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకు మేడం? సాక్షిగా సాక్షిగా కలిసానమ్మా, ప్రహర్షిణి ప్రహర్షిణి నిన్ను కలిసానమ్మా, అందమైన నీ నవ్వు ప్రహర్షిణి, నీ మాట చూస్తేనే ప్రహర్షిని, మన సాక్షిలోన ఆనందం ప్రహర్షిని, ప్రహర్షిని ప్రహర్షిని ప్రహర్షిని. వావ్, సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా పాడారు. అప్పటికప్పుడు అలవోకగా అలా అల్లేసి ఎవరి మీదన్నా ఒక మంచి పాట పాడతాం మీ ప్రత్యేకత. అంటే అది భగవంతుడు ఇచ్చిన వరం అమ్మ నాకు. అంతే. అంటే పదాలను అల్లుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోవడం. అంటే అన్ని పాటలు సాధ్యం కాదు. కొన్ని పాటలు ఎందుకు ఆ సమయానికి ఏ పాట గుర్తుకొస్తే ఆ పాట మీద పాడు. మీ నోట మా జగనన్న గారి పాట వినాలనుకుంటున్నాను నేను. తప్పకుండా పాడగలుగుతారా? ఇప్పటికిప్పుడు. నాకు ఇంకోటి ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం. ఆయన ప్రమాణ స్వీకారోత్సవాలకు రెండింటికి నేను పాడాను. ఆయన అసలు అమ్మాయిని పిలవండారా, పిలవండి అమ్మాయిని పిలవండి అనేవారు. అంత సాన్నిహిత్యం. అంటే సాన్నిహిత్యం అంటే ఆయన ప్రోగ్రామ్స్ చేసినప్పుడు చాలా ప్రోగ్రామ్స్లో నేను పార్టిసిపేట్ చేయడం వలన అమ్మాయిని పిలవండి అయ్యా, పాడించండి అమ్మాయితోటి అనేవారు. అలా ఆయన ప్రమాణ స్వీకారోత్సవాలకు 2 సార్లు పాడాను. అలాగే దురదృష్టవశాత్తు వారు పదించాక ఆయన కోసం మళ్ళీ పాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చాలా బాధ కలిగింది నాకైతే. అప్పుడు కూడా పాడాను, అప్పటికప్పుడే పాడాను, ఆయన పటం చూస్తూ పాడాను. చాలా బాధ కలిగించిన అవసరం అలా. అంటే సందర్భాన్ని బట్టి అలవోకగా మీరు పాటలు అల్లేసుకుంటూ పాడుతూ ఉంటారు. అవును. జగనన్న గారి మీద ఏమైనా పాడతారా? తప్పకుండా. అది చివరిలో పాడతాను. ఓకే, సర్ప్రైజ్ అది. ఓకే, డన్ డన్. యా, అరుణ గారు, ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా మీరు 45 సంవత్సరాలు 45 సంవత్సరాలు జానపద గీతాలు పాడుతూ 10కి పైగా అవార్డులు, ఎన్నో రివార్డులు, చాలా మీ హిస్టరీలో చూస్తుంటే చాలానే ఉంది. 14 దేశాలు వెళ్ళాను. 18,000 ప్రోగ్రామ్స్ చేశాను ఇప్పటి వరకు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. 18,000 ప్రోగ్రామ్స్. అవును. దాదాపు 9 మంది ముఖ్యమంత్రులతో పనిచేశాను. అది నా అదృష్టం. అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరితో చేశాను. సినిమా యాక్టర్స్ కావచ్చు, అలాగే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేస్ మొదలుకొని ప్రతి పల్లెకి వెళ్ళాను. మన దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు తిరిగాను. అలాగే మన పల్లెలకి మన హైదరాబాద్లో ప్రోగ్రామ్స్ కామన్గా చేస్తాను. మీకు ఇష్టమైన జానపద గీతం ఇది? నాకు జానపదాలు అంటే యాసలు పాడతానమ్మా. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క యాస ఉంటుంది. అవును, ఒక్కొక్క మాండలికం ఉంటుంది. వాళ్ళ భాష యాస అన్ని డిఫరెంట్ ఉంటాయి మనకి. శ్రీకాకుళం వెళ్ళారనుకోండి, శ్రీకాకుళంలో ఎలా ఉంటుందంటే మనకి ఎవరమ్మా ఏంది ఎట్టబోతున్నా ఇలా ఉంటుంది వాళ్ళ మాటలు. ఏటా మలగిలిపోనువా అంటారు. అవును, కొంచెం డిఫరెంట్. అంటే స్లాంగ్ అంటే ఇప్పుడు సడన్ గా మనకి వాళ్ళతో మాట్లాడినప్పుడు సేమ్ అలాగే మాట్లాడతాను నేను. అది మనకి ఇప్పుడు రాయలసీమ వెళ్ళామనుకోండి, ఎవరా ఏంది ఎట్టబోతున్నా అది ఎత్తుకొని బా అంటారు కదా. మన తెలంగాణ మనం పుష్ప సినిమా చూస్తుంటే వాళ్ళ లాంగ్వేజ్ మనకి అర్థమవుతుంది. ఈ తెలంగాణ లాంగ్వేజ్ ఇప్పుడిప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి అర్థం. చాలా మంది మనకి తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అవును అవును. గట్ల ఓ బిడ్డ నేను చెప్పినా కదా, ఎందుకు అట్లా పోతున్నావు జర సైజు అంటారు. అవును. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరగడం మూలన నాకు తెలిసినంత వరకు ఊహ తెలిసింది పటంచెరు. మీది ఏ ప్రాంతం? నేను పుట్టింది విజయనగరం, అమ్మగారిది విజయనగరం, మా నాన్నగారిది ఇక్కడ పటంచెరు. ఓకే. అందుకని 2 ప్రాంతాలు నేను తెలుసు. అన్ని ప్రాంతాలు నేను కళాకారినిగా తిరిగాను కాబట్టి అది. ఇకపోతే జానపదాలన్నీ ఒక్కొక్కటి యాసలు పాడదాం, పల్లవులు పాడతాను. ఓకేనా? ఓకే. మనకి శ్రీకాకుళం సైడ్ డిఫరెంట్గా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక మాండలికం ఉంటుంది. దాంట్లో దనీలమ్మదని కొప్పు దంచర బుల్లోడో, అల్లం బెల్లం కలిపి దంచర బుల్లోడో, దనీలమ్మదని కొప్పు దనీలమ్మదని కొప్పు దనీలమ్మదని కొప్పు,
రంగుల అంగీలు తెస్తానన్నాదే దనీలమ్మదని కొప్పు, బంగారు మలతాడు ఇస్తానన్నాదే దనీలమ్మదని కొప్పు, సెమ్మి శరణా కోలా తెస్తానన్నాదే దనీలమ్మదని కొప్పు. ఇలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి మళ్ళీ విశాఖపట్నం మీద ఒక పాట ఉంది. ఓకే. ఆ అమ్మాయి ఎవరో కలిసిందట గుడిలో, ఒక కొబ్బరి మొక్క ఇచ్చింది, మాట్లాడింది, మళ్ళీ కనిపించకుండా పోయిందట. అమ్మాయిని ఎదుర్కొంటున్నాడు అబ్బాయి. ఏమని? అరి ఒబ్బి వారం చేసి కొబ్బరి ముక్క చేతికిస్తే ఎవరమ్మో ఈ వరము తెలవదు, ఎవరమ్మో ఈ వరము తెలవదు, బాజా బంధువులు దాయి బారు బంధుము దాయి, చారేడు కళ్ళదాయి బారేడు కొప్పుదాయి, సింహాచలము కాడ చింతకాయలిచ్చింది ఎవరమ్మో ఎవరము తెలవదు, ఎవరమ్మో ఎవరము తెలవదు. అంటే ఆమె ఎవరు, ఆమె గురించి నాకు తెలీదు అని. అంటే ఆ వివరం అన్నది వాళ్ళు అక్కడ మాట్లాడతారు. వివరం అన్నదాన్ని వివరం అని మనం చెప్తాము, జానపదులు ఎవరము అంటారు. ఎవరం చెప్పు అంటారు. అలాగే మనకి ఇంకా ఏదన్నా అన్ని సాధించి అన్ని అది చేస్తాను ఇచ్చేస్తాను అన్న తర్వాత మాట్లాడతారు చూడండి. అది చేస్తాను ఇచ్చేస్తాను గొప్పలు చెప్పిన వాళ్ళని చూసి ఇలా మాట్లాడతారు అక్కడ. అంతన్నా వింతన్నావోయ్ గంగరాజు మొంత మామిడి పండన్నావోయ్, గంగరాజు అమ్మసాటు ఆడపిల్లనోయ్, గంగరాజు ఆగమాగమైపోయానోయ్. ఇలా ఇది మోహన్ బాబు గారి సినిమాలో పాట. మోహన్ బాబు సినిమాలో పెట్టుకున్నారు జానపదం, ఒరిజినల్ జానపదం అనమాట పెట్టుకున్నారు. అలా ఇప్పుడు ఈ రోజుల్లో చాలా సినిమాల్లో జానపద గీతాలు పెడుతున్నారు. ఆ పాటలను బట్టి ఆ సినిమాలు కూడా హిట్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అరే చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఎందుకంటే నేను క్లాసికల్లో డిప్లొమా చేశాను. డిప్లొమా చేసినా సరే చిన్నప్పటి నుంచి జానపదాలు పాడడం అలవాటు. అంటే బుర్రకథలు చెప్పేదాన్ని నేను. ఆ బుర్రకథలు చెప్పడం వలన జానపద గీతాల మీద అవగాహన పెరిగింది. అలాగే మనకి సినిమాల్లో ఇప్పుడు కాదమ్మా, పాత రోజుల నుంచి ఉన్నాయి జానపదాలు. చూడండి, మావ 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 మావ, పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద, తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా, మామ 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 మామ. ఇది జానపదమేగా. అవునా? అవును. సుక్కలన్నీ కొండ మీద సోకు చేసుకునే వేళ, చల్లగాలి తోటకంత చక్కిలిగిలి పెట్టు వేళ, పొద్దు వాళ్ళనిచ్చిరా సద్దు మనగనిచ్చిరా, ఏళ్ళ దాటి వస్తీవా వెనక్కి తిరిగిపోతివా, తంట మన ఇద్దరికే తప్పదు మావయ్యా, తప్పదు తప్పదు మావయ్యా. ఇవన్నీ జానపదాలే. అవును, చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు. అది మాయదారి సిన్నాడు ఇది నా మనసి లాగేసిండు. చూనైతే జానపదం చూనే కదా ఇది. మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. రీసెంట్ మూవీస్ లో మీరు ఇప్పుడు దాకా పాత పాటలు పాడారు, పాత సినిమాల్లో పాటలు పాడారు. ఇప్పుడు రీసెంట్ మూవీస్ లో వచ్చిన పాటలు ఏమున్నాయి? ఈ రీసెంట్ మూవీస్ లో చాలా పాటలు వచ్చాయమ్మా, ఒకటి రెండు కాదు. మనకి ఓలమ్మో ఓలమ్మో ఓ నాయన అని ఒక పాట వచ్చింది. సింపిరి జుట్టు దాని చెవులెర కన చుట్టు దాని లాల 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 లాల, నేను అటంటి టంటాడదాని కాను బావో, పలసరు బైక్ మీద రారు బావో. ఇదొకటి జానపదమే. అలాగే మనకి గాజువాక పిల్ల మేం గాజులోళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళం కాదా, నీ చెయ్యి సాపలేదా మే గాజు తొడగలేదా. ఇది కూడా జానపదమే. అంటే జానపదం ట్యూన్స్లో కావచ్చు, జానపదం కావచ్చు, ప్రతిదీ. సారంగధర్య కూడా దాని కుడి భుజం మీద కడవా, ఇవన్నీ జానపదాలు. ఎంత సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇవన్నీ అసలు. ఎందుకంటే జానపదాల్లో ఉన్న గొప్పతనం అది. జానపదం అన్నది ఒక జ్ఞానపదంగా భావించాలి. జ్ఞానపదం నేనైతే అదే అనుకుంటా. జ్ఞానపదం అది. ఇంత చక్కగా మార్చారు దాన్ని. జానపదం ఒక జ్ఞానపదంగా భావిస్తే మనకి ఏంటంటే ప్రతిది కూడా, అంటే పనులు చేసుకున్నప్పుడు మాత్రమే కాదు, ప్రతి పనికి ఒక పాట ఉంటుంది. అవును, నవ్వినప్పుడు ఉంటుంది, ఏడ్చినప్పుడు ఉంటుంది, ప్రతి దాని మీద ఒక పాట ఉంటుంది. ఇప్పుడు భార్య భర్తలు పోట్లాడుకున్నారు అనుకోమ్మా, జానపదాల్లో ఉంటాయి, భలే ఉంటాయి. గడసరి ఇల్లాలు అంటే భార్య భర్తలు ఇద్దరు పోట్లాడుకున్నారు, వాళ్ళకి పిల్లలు లేరు, మధ్యలో తడికుంది. అప్పుడు తడికే కదా ఇల్లు. తడుకుంటే తడికి చెప్పుకుంటారు వాళ్ళు. కూలిపోయి నాలిపోయే కూడు లేక మాడిపోయి, ఆకలాని చెప్పవే తడికో తడికో, నాకు ఆకలాని చెప్పవే తడికో తడికో అని ఆయన చెప్తున్నాడు. ఆకలేస్తుంది, అన్నం పెట్టమని అడుగుతున్నాడు. ఆమె చెప్తుంది, వంట లేదు పెంట లేదు, ఇంటిలోన మెతుకు లేదు, ఏడ తెచ్చి పెట్టని తంటాల మారి తడికే, నేనేడ తెచ్చి పెట్టని తంటాల మారి తడికే, అయ్య గోరి కాడికెళ్ళి బియ్యం అడిగి తెచ్చుకొచ్చి, వండమాని చెప్పవే తడికో తడికో, దాని కొండమాని చెప్పవే తడికో తడికో.
ఇలా ఆ తిట్టుకున్న తిట్లు కూడా అలా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి గడసరి ఇల్లాలనుకో, అత్త మామ ఇంట్లోకి రావడం ఇష్టం లేదనుకో, గుమ్మం ముందు నుంచి పెట్టి అలా హుషారుగా పాడుతుంది. అత్తో నీ వచ్చినేలా ఆకలి అవుతుందని అలిగిపోయేవో మావో నీ వచ్చినేలా, మర్యాద లేదని మనసిన్నబోకో మావో నీ వచ్చినేలా, అన్న పెడదామంటే అరిటాకు లేదు, పప్పొండుదామంటే పంటలే పోయే. అర్థమైందమ్మా? అర్థమైంది. ఇండైరెక్ట్ గా సెటర్ వస్తుంది. నీళ్లు ఇద్దామన్నా నీరసంగా ఉంది, పాలు తెద్దామంటే పిల్లి తాగేసింది. ఇలా ఉంది. గడసరి కోడలే, గడసరి కోడలు. అలాగే భార్య భర్తలు పోట్లాడుకుంటే మన రాయలసీమ యాసలో భలే ఉంటాయి. రాయలసీమ యాస భలే ఉంటుంది. అది భార్య అంటే గడుసిల్లాలైతే ఎలా మాట్లాడుతుంది, తుమ్మెదలున్నాయే మీరా దని కురులు ముచ్చెరగల పైన చామంతా లాడేవే మీరా, తుమ్మెద ఏటికి పోరా హరిరరి ఏటికి పోరా, అయ్యో ఏటికి పోరా, చేపలు తేరా బాయికి పోరా, నీళ్లు తేరా బండాకేసి బాదర మొగుడ, సట్టికేసి వండర మొగుడ, చేపల్లాకు సారు నీ కూర, ఒల్లోరి మొగుడ వయ్యారం మొగుడ, అరే చేపల్లాకు సారు నీ కూర. అలా అలాంటి పాటలు వచ్చిన వాళ్ళు మాట్లాడుకోవడం మానేసి పాటలతోనే తిట్టుకోవచ్చు. పాటలతో తిట్టుకోవడం మనకి సామెతల పాటలు అనేవి సపరేట్గా ఉంటాయి మనకి. వగనికి కాలిచ్చి వగనికి చేయిచ్చి వగని మీద నేను ఒరుగుంటీరా, అరే వగని మీద నేను ఒరుగుంటీరా, నర్మ గర్భంగా మాట్లాడడం అంటారు కదా. అంటే అర్థం తెలియకుండా వాళ్ళని ఎదుటి వాళ్ళని కవించడానికి మాట్లాడమాట ఇవి. వగనికి చేయిచ్చి వగనికి కాలిచ్చి వగని మీద నేను ఒరుగుంటీరా, అరే వగని మీద నేను ఒరుగుంటీరా అని భర్తతో చెప్పగా నేను అడుగుతున్నాడు, ఎవనికి కాలిచ్చి ఎవనికి చేయిచ్చి ఎవని మీద నీవు ఒరుగుంటివే, అరే ఎవరి మీద నువ్వు ఒరుగుంటివే. అప్పుడు ఆమె చెప్తుంది, కంచరోనికి కాలిచ్చి గాజులోనికి చేయిచ్చి. కంచరోడికి కాలివ్వడం అంటే కడియాల కోసం, కాలు అక్కడికి వెళ్తే వాళ్ళే కదా అది కట్ చేసి తీసేది. కంచరోనికి కాలిచ్చి గాజులోనికి చేయిచ్చి ఒడ్లోని పీట మీద ఒరుగుంటీరా, నేను ఒడ్లోని పీట మీద ఒరుగుంటీరా. ఇలా ఉంటాయి జానపదాలు. చాలా అద్భుతం, మహా అద్భుతం అనాలి దీనిని. ఎందుకంటే సాహిత్యపరంగా కానివ్వండి, సంగీత పరంగా కానివ్వండి, ట్యూన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అలవోకగా సహజ సిద్ధంగా వాళ్ళ మనసులో భావాల్ని అలా పాటల రూపంలో అల్లేసుకుంటూ, దీనికి ఒక పద్ధతి అంటూ ఉండదు కదా. ఒక పద్ధతి ఉండదమ్మా. ఇంకో విషయం ఏంటంటే కొన్ని పాటలకైతే మనకు ట్యూన్ కూడా దొరకదు. కొన్నిటికి పల్లవి మాత్రమే దొరుకుతుంది. పల్లవి దొరికితే పల్లవికి మిగతాది నేను రాసుకుంటాను. ఇవన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి సేకరించి అవి పక్కన పెట్టుకొని కొన్నిటికి ట్యూన్స్ చేసుకొని కొన్ని ట్యూన్స్ కోసం వెదికి అది కూడా పల్లె మాత్రమే దొరుకుతుంది. అంతన్నా వింతన్నావో గంగరాజు ముంత మామిడి పండన్నావో, ఆ 2 లైన్స్ దొరికినాయి. మరి మిగతాది అది మనం రాసుకోవాలి. ఓకే, అంతన్నా వింతన్నావో అంటే నువ్వేం చేసావురా బాబు, అంత గొప్పలు చెప్పావు, ఏమీ లేదు అక్కడ అని చెప్పడానికి. దానికి నేను అర్థాలు రాసుకొని దానికి అర్థం తగ్గట్టుగా రాసుకొని ముందుకెళ్ళడం అనమాట. అలా మనకి ఇతర భాషల్లో జానపదాలు కూడా సేకరించాను నేను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ చేస్తున్నప్పుడు. ఏ భాషల్లో నేను దాదాపు ఒక 12 భాషలు సేకరించాను. వాళ్ళ భాషల్లో ఎలా ఉంటాయి అంటారు ఈ జానపదాలు? మన ట్యూన్స్ లాగే ఉంటాయి, బాగానే ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే భాష మనకు తెలియదు కాబట్టి కొంచెం కష్టం. అప్పుడు ఏం చేశానంటే భాష తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని పాడి వినిపించడం. వాళ్ళు కరెక్ట్ చేస్తారు. మరాఠీ సాంగ్ అయితే ట్రైన్ లో వెళ్తుంటే మరాఠీ అబ్బాయి అని చెప్పగానే అబ్బాయి దగ్గర పాడి వినిపించాయి. ఎలా పాడాలి? ఏది పాడండి మరాఠీ మాళ్ళో తసా ఫీర్తి వార్త ఇమ్మాళ్ళో तुझे कोणाला तोंड मच मिळलो कन्ही बागून दुश्मन दड धागाला लागली गाला पाणी धम धम गाला झलको